కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒక పరిచయం ఎన్నో వినోదాలను దూరం చేసింది. ఒక పరిచయం భర్త పిల్లలను దూరం చేసేలా చేసింది. తల్లి ప్రేమను పిల్లలకు కాకుండా చేసింది. ఇన్స్టాగ్రామ్లో తెలియని వ్యక్తి ప్రేమలో పడి విశాఖ నుంచి శ్రీకాళహస్తి వరకు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసింది మహిళ. కోరుకున్న భర్తను కాదని ప్రియుణ్ణి పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. అక్కడ సంతోషంగా లేదు. ఆ పరిచయం కాస్త 3 నాళ్ల ముచ్చటగా ముగిసింది. కట్ చేస్తే ఆ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. విశాఖకు చెందిన పద్మకు పెళ్లై 2 పిల్లలున్నారు. ఇన్స్టాగ్రామ్లో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కైలాసగిరికి చెందిన సురేష్తో పరిచయం ఏర్పడింది. ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దాంతో ప్రియుడి మాటలు నమ్మిన పద్మ విశాఖ నుంచి శ్రీకాళహస్తికి వచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. వారిద్దరూ 9 నెలల పాటు కాపురం చేశారు. అయితే పద్మ టిఫిన్ భోజనం వృధా చేస్తోందని సురేష్ మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన పద్మ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కిందకు దింపి తాను విషం తాగుతున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి ఆత్మహత్య యత్నం చేశాడు సురేష్. అనంతరం వారు వచ్చి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు పద్మకుమారుడు సాయి తేజ. ఇష్టపడి వచ్చిన తమ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, చిన్నతనంలోనే పెళ్లి కావడంతో చాలా ఇబ్బందులు పడిందని చెబుతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో సంతోషంగా ఉంటుందని అనుకున్నాం కానీ ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదన్నారు సాయి తేజ. మాకు నవంబర్ నెలలోనైతే ఇక్కడికి వచ్చారు, ఎవరికి చెప్పకుండా. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫోన్ ద్వారా ట్రేస్ చేసి ఇక్కడికి ఉన్నారని కనిపెట్టి ఇక్కడికి వచ్చాం. ఇదే స్టేషన్కి వస్తే సెటిల్మెంట్ చేసి మా అమ్మని మాతో పంపిస్తారు. వస్తే అక్కడ వైజాగ్ తీసుకెళ్ళిపోయినా ఒక 1 వీక్ బాగానే ఉన్నారు మాతోని. తర్వాత కొంచెం ఒక లెటర్ టైప్లో రాసి నన్ను వెతక్కండి, నాకు ఇక్కడ ఉన్న ఇష్టం లేదు, నేను అబ్బాయితో ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మేము వెతకడానికి అంత చూపించలేదు. నేను తన ఇష్టం ద్వారా వెళ్ళిపోయింది కదా, ఇబ్బందిగా ఉన్నట్టుంది అనేసి మేము ఇంకా వదిలేసాం. తర్వాత నిన్న మధ్యాహ్నం ఫోన్ చేశారు పోలీసులు. అదే సూసైడ్ అయితే కాదు, అది సూసైడ్ అయితే కాదు, పోస్ట్ మార్టం అయిన దాకా మాకు తెలియదు. 1 ఇయర్ బట్టి మరి ఇన్స్టాగ్రామ్ ఫోన్లు ఇవన్నీ పెరగడం వల్ల మేబీ మోటివేషన్ అయ్యారేమో, కానీ అంతకుముందు అలాంటివి ఏం లేదు. ఇదే ఫస్ట్ టైం అవ్వడం, ఇదే ఫస్ట్ టైం జరగడం, అన్నీ ఒకేసారి అయిపోయాయి 1 ఇయర్లోనే. కానీ మేము కూడా